సంవత్సరం లోపు బ్యాంక్స్ లేదా ఎస్ఎస్సి వంటి గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలంటే కాంటాక్ట్ చేయండి లీస్ అకాడమీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. రీసెర్చ్ అనలిస్ట్ నరసింహ గారు మనతో ఉన్నారు, స్టూడియోలో మాట్లాడదాం. హలో సార్. హాయ్ అండి. లాస్ట్ టైం మీరు చెప్పినట్లే అసలు గోల్డ్ రేట్లు ఇంత పడిపోతాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. పాపం కొన్న వాళ్ళు అయితే చాలా నష్టపోయారు. ఒక్కసారిగా చాలా చాలా అంటే ఎక్కువ అమౌంట్ తగ్గిపోయింది కదా గోల్డ్ది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పాపం కొన్న వాళ్ళు అయితే చాలా లాస్. ఇంకా తగ్గుతుందేమో, తగ్గినాక కొందామని వెయిట్ చేస్తూ ఉంటారు. సో మళ్ళీ ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయా? ఒకటి, ఎక్స్పెక్ట్ చేయకపోవడం అనేది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ బయింగ్ మోర్ గోల్డ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే 1,10,000, 120, 130, 170 వరకు వెళ్ళింది 24 క్యారెట్. కాకపోతే మన లాస్ట్ వీక్ అనాలిసిస్లో మనం ఏం చెప్పామంటే ఇది ఇంత విపరీతంగా పెరిగిందని నేను నార్మల్గా నా లాంగ్వేజ్లో క్యాన్సరస్ గ్రోత్ అంటాను. అంటే 10% పెరగడం నార్మల్ వృద్ధి అయితే ఒకేసారి 100% పెరిగింది అంటే సమ్ ఆర్టిఫిషియల్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అది మీరు చూస్తే సిల్వర్లో ఇంకా ఎక్కువ చూడొచ్చు. జనవరి 1కి 1,98,000 ఉండింది, జనవరి 28కి 4 లక్షలకి వెళ్ళిందండి. అంటే నియర్లీ 100% గ్రోత్ వెళ్ళింది. 1 మంత్లో 100% గ్రో అయిందంటే ఇట్ కెనాట్ హ్యాపెన్ న్యాచురల్లీ. సో ఏదో ఆర్టిఫిషియల్ థింగ్స్ జరిగింది, అది కంపల్సరీగా కరెక్షన్ జరగాల్సిందే అని చెప్పి నేను ఒక 2-3 అనాలిసిస్ వీడియోస్ పెట్టాను. చాలా మంది చూసి థ్యాంక్స్ అన్నారు, కొందరు తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు పెరగడం తప్ప తగ్గదు ఉండదు, మీరు ఇలా చేసే మమ్మల్ని కొననియరని చెప్పి కొందరు కామెంట్స్లో కూడా చెప్పారు. బట్ స్టిల్ నిజమే అని. కాకపోతే మరి ఇంత త్వరగా తగ్గుద్ది అనుకోలేదు నేను కూడా. నేను చెప్పిన 1 వీక్లోనే ఈరోజు చూసి మీరు అన్నట్టు దగ్గర 30-40% డ్రాప్ అయింది సిల్వర్. 4 lakh ప్లస్ నుండి 3 lakh మైనస్లోకి వచ్చేసింది. సో మీరు అడిగిన క్వశ్చన్ ఇంకా తగ్గుద్దా అంటే గోల్డ్ ఎంత తగ్గినా మ్యాక్సిమం 20-30% వేరియేషన్లోనే ఉంటుందండి. అంటే ఇప్పుడు 140కి వచ్చింది అనుకోండి, ఇంకొక తగ్గి 120-125 దగ్గరకు వచ్చి ఆగుద్ది. నేను ఇందాక వచ్చినప్పుడు చాలా మంది గుర్తుపడి సార్ ఎట్లా 60-70,000 వచ్చేస్తుందా గోల్డ్ అంటే మరీ అంత అయితే ఆశపడలేం, కానీ ఇట్ మే కమ్ నియర్ టు 1,10,000, 1,15,000 పాజిటివ్ నోట్. నెగిటివ్ నోట్ అయితే 125 దగ్గర రావచ్చు. ఎందుకంటే కొనాలనుకున్న వాళ్ళు తగ్గితే కొందామని వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. సిల్వర్కి వచ్చేసరికి 4,20,000, 4,25,000 టచ్ అయ్యి ఒకేసారి అమాంతం 2,85,000 పడిపోయింది. ఇంకా తగ్గొచ్చా అంటే నేను చేసిన ప్రెడిక్షన్ అయితే 275 ఇస్ ద బేస్ ప్రైస్ అనుకుంటున్నాను. సో తగ్గాల్సినది చాలా వరకు తగ్గిపోయింది. 2,75,000, 2,60,000 దగ్గర స్టేబుల్ అవ్వచ్చు. అసలు ఎందుకు ఒక్కసారిగా ఇంత తగ్గిపోయింది? ఒకటి, సిల్వర్ అయితే ఆర్టిఫిషియల్ ఇన్ఫ్లేషన్ జరిగింది. ఎందుకంటే చైనా లాంటి కంట్రీస్ చాలా వరకు సిల్వర్ని డిపాజిట్ చేసి, అంటే వాళ్ళు స్టాక్ చేసి పెట్టుకున్నది ఒక్కసారిగా ఇన్వెస్టర్స్ అందరూ సేల్ చేసేసారు. ఎప్పుడైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 kg సిల్వర్ స్టాక్ చేసుకుంటూ పెడితే ఆ 1000 kg సిల్వర్కి మార్కెట్లో డిమాండ్ అనేది పెరుగుతుంది. ఆ డిమాండ్ పెరగడం వల్ల మనకు పెరుగుతూ వెళ్ళింది. బాగా రేటు పెరిగిందని ఒకేసారి అందరూ స్టాక్ చేసుకున్న అందరూ అమ్మేశారు అనుకోండి, మీకు ఒకేసారి ఎక్కడ పడితే అక్కడ సప్లై వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఎక్కువగా దాన్ని అమ్మేస్తారు ఇన్వెస్టర్స్, మార్కెట్లో అవైలబిలిటీ ఎక్కువైపోయి సప్లై పెరిగింది కాబట్టి డిమాండ్ అంత ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా ప్రైస్ తగ్గిపోతుంది. ఇక్కడ ఎక్కువగా నష్టపోయింది ఎవరు అంటే 3 లక్షల పైన తర్వాత సిల్వర్ కొన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా నష్టపోతారు. ఎవరైతే 1.5 lakh, 2 lakh ఉన్నప్పుడు కొని ఉంటారో వాళ్ళకి వచ్చే బెనిఫిట్ తగ్గుంటుంది తప్ప నష్టం రాదు. ఇప్పుడు గోల్డ్ పైన, సిల్వర్ పైన ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా, లేకపోతే నేను లాస్ట్ టైం కూడా చెప్పానండి, ఈ మార్చ్ వరకు ఏమీ చేయకపోవడం బెటర్. ఎందుకంటే ఇంకా మళ్ళీ పెరగొచ్చు, మళ్ళీ తగ్గొచ్చు. ఎందుకంటే ఇది ఇన్స్టెబిలిటీ జరుగుతుంది. 2025 నుంచి ఇన్స్టెబిలిటీ స్టార్ట్ అయింది. అందుకే మేము 25 అనిశ్చితి సంవత్సరాన్ని పేరు పెట్టుకున్నాను నేను. అంటే నథింగ్ ఈజ్ గ్యారంటీడ్. మీరు చూసే విచిత్రాలు చాలా జరిగాయి, విపరీతాలు జరిగాయి, కొన్ని బ్యాడ్ న్యూస్ ఎక్కువ వచ్చాయి. సో 26 ప్రథమార్థం కూడా అలాగే ఉండొచ్చు. ఎందుకంటే 25ది అలాగే కంటిన్యూ అవుతుంది. ప్లస్ మనకి మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కంట్రీకి మోస్ట్ డ్రామాటిక్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఇప్పుడు. యుఎస్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఆయన ఏ రోజు ఏ డెసిషన్ తీసుకుంటాడో తెలియదు. నిన్న ఫెడ్ గురించి తీసుకున్న డెసిషన్ వల్ల ఇన్వెస్టర్స్ ఎందుకు వచ్చిన గొడవ అని అమ్మేశారు. ఒక్క రోజులో 4 లక్షల నుంచి 3 లక్షల కిందకి పడిపోయింది సిల్వర్. రేపు ఇంకా తగ్గొచ్చు, లేదు మళ్ళీ స్టేబుల్ ఒక 10,000 పెరగవచ్చు. ఏం జరుగుద్ది అనేది గ్యారంటీ లేదు. కాబట్టి ఇప్పుడు మీరు కనుక నన్ను అడిగితే డైరెక్ట్గా సరే నేను గోల్డ్ కొనొచ్చా అంటే, ఒకటి, మీ ఇంట్లో పెళ్ళి ఉంది, అర్జెన్సీ ఉంది, తప్పదు అనుకుంటే ఎంత వీలైతే అంత ఆల్రెడీ ఉన్న బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసి బంగారం కొనుక్కోండి. మీకు ఓన్లీ ఆ మార్కం ప్రైస్ ఒకటే పడుద్ది. లేదు ఎంతో కొంత మినిమం థింగ్స్, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీలో సార్ తప్పదు కాబట్టి ఆ మంగళసూత్రం చైన్ ఒకటి కొనుక్కుంటున్నాం సార్, మిగతాదంతా పెళ్ళయ్యాక 2-3 months తర్వాత ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే మినిమం ఏది రిక్వైర్మెంట్ అది తీసుకుంటున్నాం. అవును, సిల్వర్ కొనుక్కుంటాను అన్నారు, ఇప్పుడు ఏం కొనదు. అప్పటికే 3.5 lakh అయింది. ఇంకా పెరుగుద్దంట, 8 లక్షలకు పోద్దంట, 10 లక్షలకు పోద్దంట అని కూడా కొన్ని అనాలిసిస్ వచ్చాయి. ఎందుకంటే వ్యూస్ కోసం అనాలిసిస్ చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే అంత డ్రాస్టిక్ ఎప్పుడు పెరగదండి. 2 లక్షల నుంచి 8 లక్షలు అయిందంటే జనాలు సిల్వర్ కొండ మానేస్తారు, నాకు వద్దు సిల్వర్ అంటారు. అది సిల్వర్కే నష్టం యాక్చువల్గా చెప్పాలంటే.
కాబట్టి ఇప్పుడు ఏమి కొనొద్దండి. మీరు పర్సనల్గా నన్ను అడిగితే మార్చి వరకు జస్ట్ చూస్తూ ఉండండి. అక్కడికి కొంచెం స్టెబిలిటీ వస్తుంది, లేదా మీకు ఒక మీడియం ప్రైస్ అర్థమైపోద్ది. 260, 270 కంటే ఉండదని, ఆ ప్రైస్ కొన్నా నష్టం ఉండదు. ఇప్పుడు మెల్లిమెల్లిగా గోల్డ్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి కదా, ఈ రేంజ్ వరకు వచ్చేసాయి కదా, ఇప్పుడు గోల్డ్ కొనేవాళ్ళు తగ్గిపోయారా, పెరిగారా, లేకపోతే ఇంకా కొంటున్నారా? ఇండియాలో ఆ సెంటిమెంట్ అయితే ఎప్పటికీ ఉంటుందండి. నేను కూడా వెయిట్ చేస్తున్నా, గోల్డ్ నాకు వద్దు అనే సెంటిమెంట్ ఎప్పుడు వస్తుంది ఇండియాలో అని. కదా బెస్ట్ అది. ఏమో అలా వచ్చి బ్రహ్మంగారు చెప్పినట్టు ఇత్తడి కన్నా పుత్తడే, అసలు పుత్తడి కన్నా ఇత్తడి ముద్ద అవుతుంది అని, అది మన జనరేషన్లో అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఎంత పెరిగినా 20-25% వేరియేషన్ ఉంటుంది. అంటే ₹2 వడ్డీ కంటే ఎక్కువ వడ్డీ అయితే రాదు రిటర్న్స్. సో ఇప్పుడు 120-150 అవ్వచ్చేమో నెక్స్ట్ ఇయర్కి, 2 lakhs అవ్వచ్చేమో. కానీ 1,50,000 నుంచి ఒకేసారి 7.5 8 lakhs పోయింది అనుకోండి. ఆ 8 lakhs పెట్టి ఎవడైతే కొనడు తులం బంగారం 8 lakhs అంటే థ్యాంక్ యూ సార్, ఏం అవసరం లేదని అంటాడు. ఆల్రెడీ పీపుల్ ఆర్ యూజింగ్ దట్. పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ 9 carats. పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ సంథింగ్ విచ్ లుక్స్ లైక్ గోల్డ్. ఓకే, ఇంకొన్ని రోజులు అసలు గోల్డ్ వద్దు, గోల్డ్ లేకపోతే పెళ్ళి అవుతుంది అన్నట్టు కూడా. ఎందుకంటే న్యూ జనరేషన్స్ ఆల్రెడీ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఆల్ ద ప్రాసెస్ అండ్ అదర్ థింగ్స్. ఏదో రోజు ఇప్పుడు 20 లక్షలు తులం గోల్డ్ అన్నాడు, నాకు గోల్డ్ వద్దు ఏమొద్దు పెళ్ళి అయితే చాలనుకునే స్థాయికి రావచ్చు. బట్ ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. సో గోల్డ్ అయితే లాంగ్ టర్మ్లో ఎప్పుడు బెనిఫిట్ అండి. మీరు ఏ రోజు గోల్డ్ కొన్నా ఓ 3-4 years వెయిట్ చేస్తే మీకు నష్టం అయితే రాదు. సిల్వర్ ఇన్స్టేబుల్, సిల్వర్ ఇది ఇన్స్టేబుల్. కాబట్టి మీరు ఎప్పుడైనా తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు కొనండి. పెరుగుతూ 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 పోతుంది అన్నప్పుడు కొనకుండా ఉండడం మంచిది. ఎందుకంటే బాగా పెరిగాక సడన్గా పడిపోతే మీకు నష్టం రావచ్చు. ఓకే, ఇప్పుడు సిల్వర్ గోల్డ్ లాగా ఇంకా తక్కువకి ఒక్కటేసారి అట్లా పడిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ స్టార్ట్ అయింది, 1.5 నుంచి స్టార్ట్ అయింది. సో 2 lakhs ప్లస్కి అయిన తర్వాత నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది. మళ్ళీ 2 lakhs ప్లస్కే వచ్చి ఆగుద్ది. ఓకే, అది రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.